చరిత్రలో మనకి ఏకలవ్యుడు అని ఒక ఆయన ఉన్నాడండి. ఏకలవ్యుడు ఆయన ఎవరి దగ్గర శిష్యర్గం చేయలే. ఏ గురువు గారు ఆయనకి ఏమి పాఠాలు నేర్పించలే, విద్యను ఏమి నేర్పించలేదు. ఎందుకంటే ఏకలవ్యుడు అప్పటికి శూద్రుడు, అంటే బానిస జాతి అనమాట శూద్రులు అంటే. ఆ శూద్రుడు కాబట్టి నీకు అసలు ఆయుధం పట్టుకునే అర్హత లేదని అతనికి ఎవరు కోచింగ్ ఇవ్వలేదు, ట్రైనింగ్ ఇవ్వలేదు, ఏం చేయలే. అయినా కూడా అతను కూడా ఒక్కడే తనకు తానుగా మోటివేట్ చేసుకుని, సెల్ఫ్ మోటివేషన్, తనకు తానుగా విద్య నేర్చుకుని అసలు ఒక సూపర్ పవర్ గా తయారైపోతే ఆ టైంలో అప్పుడున్న ఈ జగన్ రెడ్డి లాంటి కొంతమంది పెత్తందారులు, ఇప్పుడు జగన్ రెడ్డి ఎలా పెత్తందారుడో అలాగే అప్పుడు కూడా కొంతమంది పెత్తందారులు ఉన్నారు. ఆ పెత్తందారులు వెళ్ళి ఏం చేశారంటే, అరే బాబు ఎందుకురా నువ్వు ఇన్ని విద్యలు నేర్చేసుకుంటున్నావు, నువ్వు కులం తక్కువడు, నీకు అసలు ఈ ఆయుధం పట్టుకునే అర్హతే లేదు, నువ్వు